ప్రార్థన చేద్దాం మాతాజీ అందరము. మీరు కూడా పలకండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా ఓం ॐ అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. చక్షురున్మిళితం येन తస్మై श्रीगुरवे శ్రీగురవే नमः। నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే नमः నమో ॐ విష్ణు विष्णुपादाय కృష్ణ इष्टाय भूतले శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే. नमस्ते सरस्वती సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే. నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. निर्विशेष నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు नित्यानंद श्री శ్రీ अद्वैत గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ कृष्ण హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. हरे హరే రామ హరే రామ राम రామ రామ హరే హరే. పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి జై. పూజ్య శ్రీ జై పతాక స్వామి మహారాజ్ కి జై. గీతా మహత్యం మనం ప్రతిరోజు ఒక శ్లోకం గీతా మహత్యంలో చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు 12వ శ్లోకం గురించి చెప్పుకుందాము. సాధుర్గీతమభ్యాసి స్నానం साधुर्गीतमभ्यासे स्नानं సంసారమలనాశనం संसारमलनाशनं శ్రద్ధహీనస్య తం కార్యం శ్రద్ధహీనస్య తం కార్యం హస్తి స్నానం వృతైవ తత్. हस्ते హస్తి స్నానం వృతైవ తత్. భావం చెప్పండి మాత. భగవద్గీతలోని స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయటం వల్ల భక్తులు కలుషితమైన ప్రాపంచిక జగత్తు నుండి విముక్తి పొందునున్నారు. కానీ విశ్వాసం లేని ప్రతివారు చేయు ప్రయత్నం ఏనుగు స్నానం వలె స్నానం చేసిన వెంటనే ధూళిలో పొర్లడం పూర్తిగా నిరుపయోగమైనది. శ్రీ వేదాంత తత్వ సార శ్లోకం 12. శ్రీ వైష్ణవ వైష్ణవ శ్లోకం. శ్లోకం. ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ చూద్దాం మాతది. విశ్వాసం. ముందు మనకు విశ్వాసం గురించి తెలియాలి. ముందు మనకు ఏదైనా సరే మనం ఒక సేవ చేసేటప్పుడు, ఏదైనా సరే మనం ఒకటి ఆచరించేటప్పుడు ముందు మనకి విశ్వాసం ఉండాలన్నమాట. ఏదైనా సరే దాని మీద. విశ్వాసం లేకుండా మనము భక్తి శ్రద్ధలతో చేయలేము. ఎందుకంటే ముందు మనం నమ్మితేనే కదా ఏ విషయాన్నైనా మనం చేయగలుగుతాము. కాబట్టి ముందు మనం విశ్వాసం ఉంచాలన్నమాట. ఆచార్యులు చెప్తున్నారు అంటే మనం వారి మీద మనం విశ్వసించాలి. వాళ్ళు చెప్తున్న దాని గురించి. అవునా? అది విశ్వసిస్తేనే మనము ఏదైనా మనము నమ్మగలము, ఆచరించగలము, ముందుకెళ్ళగలము. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే భగవద్గీతలోని స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడం వల్ల
భక్తులు కలుషితమైన ప్రాపంచిక జగత్తు నుండి విముక్తి పొందుతున్నారు. అయితే భగవద్గీత గురించి రోజు ఒక శ్లోకం చెప్పుకుంటాం కదా, గీతా మహత్యం గురించి. స్వచ్ఛమైన నీటిలో స్నానం చేస్తే భక్తులు కలుషితమైనటువంటి జగత్తు నుండి విముక్తి పొందుతున్నారు. ముందు మనం విశ్వసించాలి ఈ ఈ దీనిని. మనం విశ్వసించలేదనుకో, మనం ఆచరించలేము. వేదాలు తల్లి లాంటివన్నమాట. మనం తల్లిని ఎంతగా విశ్వసిస్తామో, మన తండ్రి గురించి తల్లే చెప్పగలదు. అవునా? కాబట్టి మనము తల్లిని చాలా నమ్మకంగా, మనం తల్లి చెప్తుంది గదా! తండ్రి తను అన్నప్పుడు మనం విశ్వసిస్తామన్నమాట. అలా వేదాలు కూడా తల్లి లాంటివన్నమాట. మనము ఆ వేదాలను విశ్వసించాలి. వేదాలలో చెప్పే విధి విధానాలను కూడా మనం విశ్వసించాలన్నమాట. వేదేచ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఈ వేదాలన్నింటినీ రచించింది కృష్ణుడే. ఈ వేదాల ద్వారా తెలియబడేవారు కూడా కృష్ణుడే అన్నమాట. అది మనం విశ్వసించాలి. అలా విశ్వాసంతో చేస్తేనే మనం దీని నుంచి బయటికి పడతాము, విముక్తి పొందుతాం అన్నమాట. అలా మనం విశ్వాసం చేయలేదనుకోండి, ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏనుగు సముద్ర స్నానానికి వెళ్తుంది. స్నానం చేసి మళ్ళీ బయటికొచ్చి అక్కడున్నంత మళ్ళీ బయటికొచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అక్కడ దుమ్ము, ధూళి అన్నీ ఉంటే మళ్ళీ వంటి మీద యేసుకుంటుందనమాట. అంతే. మనము వినినప్పుడంతా ఓకే. మనము ఇది బానే ఉంది. విశ్వాసం లేకుండా ఏదో మనం విన్నాము, చేసినాము, ఏదో ఆచరించినాము, అయిపోయింది అన్నట్టే ఉంటుంది. విశ్వసించినామనుకో, మనం విముక్తి పొందుతాము. లేదంటే ఏనుగు స్నానం వలె అన్నమాట. ఆ టయానికి విన్నాము, అయిపోయింది. ఎందుకంటే మనకు విశ్వాసం లేదు కాబట్టి మనం ముందుకెళ్ళలేమనమాట. అయితే మనకి ఏవైనా క్వెషన్స్ ఉన్నాయి అనుకోండి, ఆచార్యుల దగ్గరికెళ్ళాలి. ఆచార్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఏదైనా క్వెషన్స్ ఉంటే క్లియర్ జేస్తారు. కాబట్టి దేనికైనా సరే మనం ముందు విశ్వసించాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మాతాజీ. విశ్వాసం ఉంటేనే మనం ఏదైనా సరే ఆహ్, సాధించగలుగుతాము. కొంతమంది చూడండి దీక్షలు చేస్తూ ఉంటారు. 21 డేస్, 40 డేస్, ఆహ్, మండల దీక్షలు, రకరకాల దీక్షలు చేస్తూ ఉంటారు. ఆ దీక్షలు చేసినప్పుడంతా వాళ్ళు కొన్ని నియమాలను పాటిస్తారు. ఎందుకంటే ఆ దీక్ష అయిపోయిన తర్వాత ఏమైతుంది? మళ్ళీ వాళ్ళ పాత అలవాట్ల ప్రకారము వాళ్ళు ఆ నియమాలను పాటించరు. అలా కాదు కదా! ఎప్పుడు కూడా నిరంతరము మనం భగవంతుని సేవలో ఉండాలి. ఈరోజు మనము అధ్యాయం 12 భక్తి యోగం గురించి తెలుసుకుందాం. మనం ఏ విధంగా భక్తిని పెంపొందించుకోవాలి, ఆహ్, ఎలా భక్తిని చెయ్యాలి, దాని గురించి మనం చెప్పుకుందాం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే యాసాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం ఏ అక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. తేషాం కే యోగవిత్తమః. భావం చదవండి మాత ఎవరైనా. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావించబడుదురు? అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు మనం భక్తి యోగం గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈ భక్తి చేసే వాళ్ళల్లో నిరాకార బ్రహ్మం ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత అవ్యక్తము నిరాకార బ్రహ్మం ఉండే వాళ్ళు ఉన్నారు. సాకార రూపులు ఉన్నారు.
అయితే ఈ ఇద్దరిలో కూడా ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులు అని అడుగుతున్నారనమాట. అంటే నిరాకారం బ్రహ్మం నిరాకారవాదులు అంటే వాళ్ళు బ్రహ్మ జ్యోతిని అనమాట, లైట్ని పూజిస్తూ ఉంటారనమాట, వాళ్ళు కాంతిని పూజిస్తూ ఉంటారు. అదే సాకార రూపులు అంటే భగవంతుని రూపాన్ని పూజిస్తూ ఉంటారనమాట. మీరు వినే ఉండింటారు బ్రహ్మజ్యోతి అని. ఎవరైనా విన్నారా మాతాజీ, బ్రహ్మజ్యోతిలో ఐక్యమవుతుంటారు అని ఎప్పుడన్నా వినిన్నారా? జ్యోతి జ్యోతి జ్యోతిని పూజిస్తుంటారు అని ఏమైనా ఐడియా ఉందా మాతాజీ ఎప్పుడు ఎవరికి? వినలేదండి. ఆ సంక్రాంతి టైంలో జ్యోతి అంటారు కదా, అదొక్కటే ఐడియా ఉంది. ఇక్కడ ఏం మాతాజీ నాకు అర్థం కాదు. సంక్రాంతి టైంలో జ్యోతి ఓకే అది శబరిమలైకు అంటున్నారు మాతాజీ. ఓకే. కొంతమంది జ్యోతి, ఆ జ్యోతిలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటారనమాట. మరి కొంతమంది రూపమే భగవంతుని రూపాన్ని కొలుస్తారనమాట. అయితే ఈ ఇద్దరిట్లో ఎవరు ఉమ్, ఎవరు గొప్ప వాళ్ళు, గొప్ప యోగ పరిపూర్ణులు అని అడుగుతున్నారనమాట. అని అర్జునుడు కృష్ణుని అడుగుతున్నారు. ఏం చెప్తారో చూద్దాం. నెక్స్ట్ శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం మయ్యావేశ మనో ఏ వాం నిత్యయుక్త ఉపాసతే నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే శ్రద్ధయా పరమోపేతాస్తే మే యుక్తతమా మతాః. మే మే యుక్తతమామతః. భావం చెప్పండి. శ్రీ భగవానుడు పలికెను, నా స్వరూపమునందు మనసును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుటయందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు అనమాట. ఇప్పుడు అర్జునుడు అడిగినారు కదా, ఎవరు గొప్ప వాళ్ళు, నీ రూపాన్ని నీ రూపాన్ని పూజించే వాళ్ళ లేకపోతే జ్యోతిని పూజించే వాళ్ళ అంటే, నా స్వరూపమునందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమైన శ్రద్ధతో సదా నన్ను ఉపసించుటయందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావించుతున్నాను. అంటే ఎవరైతే భగవంతుని రూపంని పూజిస్తారో వాళ్ళు అత్యంత పరిపూర్ణులు అని చెప్తున్నారన్నమాట. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఇక్కడ కృష్ణుణ్ణి మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ కృష్ణుణ్ణి చూస్తూ ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడికి 120 సంవత్సరాలు అన్నమాట. 120 సంవత్సరాలైన కృష్ణుడు నవ యవ్వనంచ, ఆ, యవ్వనంగానే ఉంటారనమాట. అదే మనకు చూడండి, మనకు జుట్టు ఊడిపోతుంది, పళ్ళు రాలిపోతాయి, ముసలితనం వస్తుంది. ఆ తర్వాత మనం ఆ తర్వాత ఈ దేహాన్ని వదిలేస్తాం. అవునా? మనమంతా అశాశ్వతం. కానీ భగవంతుడి రూపము శాశ్వతం అనమాట. ఇప్పుడు చూడండి, అయితే కొంతమంది భగవంతునికి రూపం లేదు అని అంటున్నారు కదా, ఇప్పుడు నిరాకార బ్రహ్మాలు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు అర్జునుడు. అయితే ఇప్పుడు మనకు మన తండ్రికి రూపం ఉంది, వాళ్ళ తండ్రికి రూపం ఉంది, అలా మన తాత ముత్తాతలకు రూపం ఉంది. ఆ తర్వాత మనల్ని సృష్టించింది ఎవరు? బ్రహ్మకి రూపం ఉంది. మరి బ్రహ్మని సృష్టించినటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి కూడా రూపం ఉంది. భగవంతుడికి రూపం ఉంది కాబట్టి మనకు కూడా అందరికి రూపం వచ్చింది. మరి భగవంతుడికి రూపం లేకుంటే మరి మనకంత రూపం భగవంతుడి నుంచే కదా వచ్చేది. కాబట్టి
ఆ యొక్క రూపాన్ని మనము ఆ యొక్క స్వరూపమందు మనం మనస్సును స్థిరంగా ఉంచితే మనం అత్యంత పరిపూర్ణులము అవుతాము అని చెబుతున్నారు. అయితే మరి కొంతమంది జ్యోతి గురించి మాట్లాడుతున్నారు కదా. మరి ఆ బ్రహ్మజ్యోతి ఏంటంటే భగవంతుని నుంచి వచ్చినటువంటి కాంతి అన్నమాట ఆ బ్రహ్మజ్యోతి. దాన్నే కొంతమంది ఇప్పుడు మనము కాంతి ఉందనుకోండి. ఆ కాంతిలో మనం ఏం చేస్తాము చెప్పండి? ఇప్పుడు కాంతి ఉంది. రూపం లేకుండా కేవలం కాంతే ఉందనుకోండి. ఏం చేస్తాము? ఏం చేయగలుగుతాం మనము? నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. క్లేశోऽధికతరస్తేషాम् క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాम् అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తాని దుఃఖం దేహవద్భిరవాప్యతే. దేహవద్భిరవాప్యతే. బాగుంది చెప్పండి. పరమ పురుషుణ్ణి అవ్యక్త నిరాకర తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి యున్నది చాలా కష్టములతో కూడుకున్నది. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. ఇప్పుడు కాంతి వాళ్ళు కాంతి గురించి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నిరాకారవాదులు. అయితే కాంతి ఉంటే మనం ఏం ఏం లీలలు ఉంటాయి? ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు భగవంతుడి రూపం ఉందంటే మనం ఆ రూపాన్ని దర్శించుకుంటాము. ఆ రూపానికి అలంకరణ చేస్తాము. మాలలు అల్లుతాము. అట్లా ఏదో ఒక సేవ చేస్తూ ఉంటాము. అదే కాంతి ఉందనుకోండి ఏం చేస్తాము? మనం ఏం చేయలేం గదా! ఇప్పుడు కాంతి ఒక్కటే ఉందనుకో మనం ఏం ఊహించుకోలేం గదా! ఆ కాంతిలో ఏ లీలలు కూడా మనం చేయలేము. అందుకని భగవంతుడే చెప్తున్నాడనమాట. ప్రగతి సాధించాలి, భక్తిలో ప్రగతి సాధించాలి అంటే ఆ యొక్క రూపాన్ని మనము ఆ రూపం మీద భక్తిని ఉంచాలనమాట అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి మెడిటేషన్ చేస్తున్నారు. వాళ్ళు మీకు మెడిటేషన్ మీద ఐడియా ఉంటే వాళ్ళంతా కూడా ఆహ్, మెడిటేషన్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా మాతాజీ? లేదు మాతాజీ. మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని అసలు రూపము ఏమి ఉండదు. మెడిటేషన్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అసలు రూపమే లేదంటే మనము ఎవరిని ఊహించుకొని చేయగలుగుతాం మనము? ఇక్కడ చేస్తున్నారు చూడండి వాళ్ళు. Breathe అండి. Breathe. హ్మ్. Inhale, exhale, and how it is going through in the body, that is meditation. ఓకే. Concentrate on it and then don't concentrate. Just concentrate on your soul and breathe. బ్రీత్. ఓకే. That is called Paramatma again. నెక్స్ట్ శ్లోకం మాతాజీ. మయ్యేవ మన ఆదత్స్వ మయేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ నివసిష్యసి మయేవ అత ఊర్ధ్వం న సంశయః. అత ఊర్ధ్వం న సంశయః. భావం చెప్పండి మాత. దేవాది దేవుడైనన నాయందే నీ మనస్సుని స్థిరముగా నిలుపుము. నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము చేయుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. అయితే
ఇంకా చెప్తున్నారనమాట. ఇప్పుడేమో నిరాకార బ్రహ్మలు ఏం చెప్తున్నారు, ఆ జ్యోతిలో అయితే కంటే కూడా రూపాన్ని రూపాన్ని అయితే మనం ముందుకెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ పాయింట్ మనస్సుని స్థిరంగా ఉంచాలి అని ఇంతవరకు ఆ యొక్క భగవంతుని రూపం మీద మనస్సును స్థిరంగా ఉంచాలి అని చెప్పినారు. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే బుద్ధిని మనస్సును స్థిరంగా ఉంచాలి, అలాగే బుద్ధిని కూడా నియుక్తం చేయమని అంటున్నారు. మనస్సు బుద్ధి అవి రెండు కూడా వినియోగించాలి అన్నమాట. మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ రెండింటిని ఉపయోగించాలన్నమాట. సో ఇప్పుడు ఒక పాయింట్ మనకు వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏంటి, భగవంతుని రూపాన్ని మనం సేవించాలి. రెండవ పాయింట్ ఏంటి, మనస్సును స్థిరంగా ఉంచాలి. 3 బుద్ధిని కూడా ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, అత చిత్తం సమాదాతుం అదచిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం न शक्नोषि मयि स्थिरम् మయి స్థితం అభ్యాసయోగేన తతో अभ्यासयोगेन ततो మామిచ్ఛాప్తుం ధనంజయ. मामिच्छाप्तुं धनञ्जयम् धनञ्जय బాగుంది చెప్పండి. ప్రియమైన అర్జున, ధనుంజయ, స్థిరముగా నా యందు మనస్సుని లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొందాలని కోరికను వృద్ధి చేసుకొనుము. ఇప్పుడు మనస్సును బుద్ధిని లగ్నం చేయమని చెప్తున్నారు ఇంతకు ముందు శ్లోకంలో. ఈ చాప్టర్ అంతా భక్తి యోగం అనమాట. అందుకని భక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే దాని గురించి స్టెప్స్ చెప్తున్నారు. మనస్సును బుద్ధిని మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి, బుద్ధితో చేయాలి అని చెప్తున్నారు కదా. అవి రెండు మాకు కుదరవు. మాకు మనస్సును స్థిరంగా ఉంచుకోలేము, అలాగని బుద్ధితో కూడా మేము చేయలేము. అప్పుడు ఏంటి, నెక్స్ట్ అడుగుతున్నారు అనమాట. అప్పుడేంటి, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అప్పుడు చెప్తున్నారు, ప్రియమైన అర్జున, మనస్సుని అలాగే బుద్ధిని లగ్నం చేయకపోతే ఏమని చెప్తున్నారు, భక్తి యోగం నందలి విధి విధానాలు చేయమంటున్నారు. భక్తి యోగం నందలి విధి విధానాలు అంటే ఏమి, ఇప్పుడు రథయాత్ర జరుగుతూ ఉంది, రథయాత్రకు వెళ్ళడము. ఆ తర్వాత ఇప్పుడు కొంతమంది శుద్ధ భక్తులు ఉంటారు, వాళ్ళు చూడంగానే భగవంతుడికి సేవ చేయాలి అని అనిపిస్తుంది అనమాట. చూడంగానే రాగనుక భక్తి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి చూడంగానే చేసేసేయాలి అని అనిపిస్తుంది. శుద్ధ భక్తులు ప్రభుపాదుల వారు వాళ్ళందరూ కూడా చూడంగానే భగవంతునికి సేవ చేయాలి అని అనిపిస్తుంది. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్తున్నారు, మనం మనస్సును బుద్ధిని లగ్నం చేయలేకపోతున్నాము. మనకి రాగనుగ భక్తి అంటే చూడంగానే మనకు ఇంకా సేవ చేయాలి అనిపించట్లేదు. అప్పుడు మనము కనీసమైన రథయాత్ర జరుగుతూ ఉంటే భగవంతుని అందులో పాల్గొనడము, భగవంతుని ప్రసాదాన్ని తీసుకోవడము, ఆ ఇలా అభ్యాసం చెయ్యాలన్నమాట. అభ్యాస యోగేన, కనీసం అభ్యాసమైనా చేయమంటున్నారనమాట భగవంతుడు. భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడము, ఆలయాలకు వెళ్ళడము, జపం చేయడము, ఇలా కనీసం చేయగలిగినవి చెయ్యండి అనైనా చెప్తున్నారు. అలా అభ్యాసం చేసినా సరే మనం భక్తి యోగానికి చేయగలమని అంటారు. అంటే ఇప్పుడు మనమంతా సాధన భక్తిలో ఉన్నాము. సాధన భక్తి అంటే మనకు ఆచార్యులు చెప్తున్నారు, జపం చేయండి, భగవద్గీత చదవండి, భాగవతం వినండి, ఇట్లా చెప్తూ ఉంటే మనం ఆ యొక్క భగవద్గీతలో ఏం చెప్పినారా అని ఆచార్యులు చెప్తూ ఉంటే మనం దానిని పాటించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అంటే మనము స్టార్టింగ్ స్టేజ్లో సాధనా భక్తిలో ఉన్నాం అనమాట. అయితే సాధనా భక్తి నుంచి మనం రాగనుగ భక్తికి రావాలి. అంటే ఇప్పుడంతా మనం ఆచార్యులు చెప్తూ ఉంటే జపం చేయాలి అని జపం చేస్తున్నాం.
మనకు రాగనియోగ భక్తి అంటే మనకి స్పాంటేనియస్ గా మనకే భక్తి చేయాలి భగవంతుడికి, ఆలయానికి వెళ్ళాలి, అక్కడ టెంపుల్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సహాయం చేయాలి. ఇలా మనం సాధనను పెంపొందించుకోవాలి అన్నమాట. అలా మనం రాగనుగ భక్తికి రావాలి. అలా అభ్యాసం చేయడం ద్వారైనా ఈ భక్తిని మనం పెంపొందించుకోగలము అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అభ్యాస యోగేన, ఈ వర్డ్ ఇంపార్టెంట్ మాత్రం. ఓకే, నెక్స్ట్. ఇంతవరకు ఏమేమి స్టెప్స్ చెప్పినారో చెప్పండి ఒకసారి, ఎవరైనా ఒకరు. ఫస్ట్ మన దృష్టి భగవంతుని యందు ఉంచి మన బుద్ధి మనస్సు రెండు అవి భగవంతుని మీద పెడితే అది అది కాకుండా అలా చేయలేకపోతే ఆ మూడింటిని అలాగా చేయలేని వాళ్ళు ఈ విధంగా మనము భక్తి 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 యోగం ద్వారా కూడా మనం చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఎలా చేయాలి అని. ఒకటి, మనము భగవంతుని రూపం మీద, స్వరూపం మీద మనం మనస్సును కేంద్రీకరించాలి, బుద్ధిని అన్వయించుకోవాలి. తర్వాత మనస్సు బుద్ధిని కేంద్రీకరించలేకపోతే మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే మనం సాధన చెయ్యాలి, జపం చెయ్యాలి, మందిరానికి వెళ్ళాలి, భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించాలి, అక్కడ సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి, భగవంతుని గురించి చెప్పాలి. ఇలా సాధన చేస్తూ ఉంటే మనం ఏదో ఒక రోజుకి భక్తిలో మనం ముందుకు వెళ్తాము. ఓకే, నెక్స్ట్ శ్లోకం. అయితే మాకు అది కూడా కాదు, మేము చాలా బిజీ షెడ్యూల్, మందిరానికి వెళ్ళలేము, జపం చేయలేము, తర్వాత ఏ సేవ చేయలేము. మరి ఆ తర్వాత అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. అభ్యాసేప్యసమర్థోసి అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ. మత్కర్మ పరమో భవ. మద్దర్పమపి కర్మాణి మద్దర్పమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. కుర్వన్ సిద్ధిమవాప్యసి. భావం చెప్పండి. భక్తి యోగ నియమములను నీవు అభ్యసించజాలనచో నా కొరకు కర్మ నొన్నరించుటకు యత్నింపుము. ఎలా అయినా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. ఓకే, ఇది భక్తి యోగము, అందుకే నేను చెప్పిన పాయింట్స్ రివైజ్ చేస్తూ ఉన్నాను మీకు. సో మనస్సును మనము బుద్ధిని కేంద్రీకరించలేకపోతున్నాం, అభ్యాసము చేయలేకపోతున్నాము. అప్పుడు ఏం చేయాలి మరి? ఆ రెండు చేయలేకపోతున్నాము. అలాంటప్పుడు కనీసమైనా సరే నా కొరకు కర్మ చేయమంటున్నాడు కృష్ణుడు. అంటే ఇప్పుడు మనము టెంపుల్కి డొనేషన్ చేయటము, తర్వాత పుస్తకాలు వితరణ చేయటము, అలా ఏదో ఒక దాంట్లో మీరు సంపాదించిన దాంట్లో కొంచెం ప్రసాద వితరణ కోసం కానీ, ఆలయ నిర్మాణానికి కానీ కనీసం ఏదో ఒక కర్మైనా చెయ్యండి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. ఇప్పుడు మనం 3 స్టెప్స్, భక్తి యోగంలో 3 స్టెప్స్ చూస్తున్నాం. మళ్ళీ 4th స్టెప్ నెక్స్ట్ ఇది. సరే, మేము అలా కూడా చెయ్యలేము, సంపాదించినదంతా మేమే అనుభవించాలి, మేము భగవంతుని కోసం ఇవ్వలేము, అయ్యో మేము రోజుకు 16 గంటలు కష్టపడి పని చేస్తున్నాము, ఇదంతా మేమే అనుభవించాలి, మా పిల్లలు అనుభవించాలి, మేమేమి ఇవ్వలేము, మేమేమి భగవంతుని కోసం చేయలేము, ఆ కర్మ కూడా మేము చేయలేము అంటే మళ్ళీ దానికి మనం ఏం చేయాలని మళ్ళీ నెక్స్ట్ చెప్తున్నారు అన్నమాట. అథైతదప్యశక్తోసి అథైతదప్యశక్తోసి
कर्तुं मद्योगमाश्रितः कर्तुं कर्तव्योगमाश्रितः सर्वकर्मफलत्यागं सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ततः कुरु यतात्मवान् భావం చెప్పండి మాత. అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుటయందును అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడ వగుటకు యత్నింపుము. ఒకవేళ కర్మ భగవంతుడి కోసం మేము చేయలేము అంటే ఏం చెప్తున్నారంటే కనీసము కర్మ ఫల త్యాగమైన చేయమని చెప్తున్నారనమాట. ఓకే, నేను ఏ శ్రమ చేయలేను భగవంతుడి కోసము. కనీసము ఇప్పుడు ఏ శ్రమ చేయలేదు. మనం శ్రమ చేస్తాం కదా, ఆలయానికి వెళ్తే ఏదైనా సేవ చేస్తే మన శ్రమ అంతా వృధా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు కదా. అలా నేను ఏ శ్రమ చేయలేను, ఏ దానం ఏది డొనేషన్ ఇవ్వలేను, లేకపోతే ఏది నేను చేయలేను అన్నప్పుడు నాకు ఎక్కడ టైం కూడా లేదు. ప్లస్ ఏ పని మనస్సును పెట్టలేను, బుద్ధిని పెట్టలేను, అభ్యాసము చెయ్యలేను, కర్మను చెయ్యలేను, నేను నా శ్రమను వెచ్చించి నేను సేవ చేయలేను అన్నప్పుడు కనీసము సర్వ కర్మ ఫల త్యాగం చేసే కర్మల్ని త్యాగం చేయమంటున్నారనమాట. దాని మీద ఫలితాలను ఆశించకుండా సర్వకర్మ ఫల త్యాగం చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం మాత్రం శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానధ్యానం విశిష్యతే ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః ధ్యానాత్ కర్మఫలత్యాగः త్యాగశాంతిరనంతరం శాంతిరనంతరం. భావం చెప్పండి మాత్రం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడగుము. అయినప్పటికీ జ్ఞానము కంటెను ధ్యానము మంచిది, ధ్యానము కంటెను సర్వకల ఫల త్యాగము మేలైనట్టిది. ఏలయన అట్టి సర్వ కర్మ ఫల త్యాగము వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. అయితే మళ్ళీ చెప్తున్నారనమాట. అయితే ఏది చేయలేము, మేము ఈ అభ్యాసాన్నే చేయలేము అంటే కనీసం జ్ఞానాన్నైనా పెంపొందించుకోమని చెప్తున్నారు అనమాట. లేదు మేము జ్ఞానాన్ని పెంపొందించుకోలేము అంటే కనీసం ధ్యానం చేయమని చెప్తున్నారు. లేదు మేము ధ్యానం కూడా చేయలేము అంటే కనీసం సర్వకర్మ ఫల త్యాగం చేయమంటున్నారు. అప్పుడైనా మనశ్శాంతిగా ఉంటారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకం ఏతు ధర్మామృతమిదం ఏతు ధర్మామృతమిదం యతోక్తం పర్యుపాసతే యతోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః భక్తాస్తేతీవ మే ప్రియాః. భావం చెప్పండి మాతాజీ. నన్నే పరమగమ్యముగా చేసుకుని అమృత పదమైన ఈ భక్తియుక్త సేవా మార్గము ననుసరించుచు శ్రద్ధతో దీనియందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. నన్నే పరమ గమ్యంగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు నాకు చాలా ప్రియులు అని చెప్తున్నారనమాట. అంటే ఎవరైతే పరమ గమ్యంగా చేసుకుంటారో ఆ భక్తులు నాకు చాలా ప్రియులు అని చెప్తున్నారు.
తండ్రికి అందరి పిల్లలు సమానమే. అయితే ఏ తండ్రి మాట విని తండ్రి మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వాళ్ళంటే ఇంకా మిక్కిలి ఇష్టంగా ఉంటుంది కదా! వాళ్ళు చెప్పినట్టు వింటే. ఆ! అలా ఎవరైతే ఈ యొక్క మార్గంలో నన్నే పరమగమ్యంగా అనుకొని ఎవరైతే ఆచరిస్తారో ఈ భక్తి యోగాన్ని వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారన్నమాట. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణిమం. ఎవరైతే ధర్మంగా ఉంటారో, భగవంతుడు చెప్పిన విధి విధానాలను ఆచరిస్తారో, భక్తియుత సేవన చేస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియులు. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద ధనవంతుడున్నాడు. ఎవరైనా ఏదైనా వచ్చి సహాయం చేయమంటే వాళ్ళకి కావాల్సినంత సహాయాన్ని చేయడము, వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయడము, ఇట్లా వాళ్ళకి కావాల్సిన బాగోగులన్నీ చూస్తూ ఉన్నాడనుకుందాం. అయితే అతను బయటి వాళ్ళకే అంత చేసినప్పుడు, ఇక తన సొంత పిల్లలకి ఇంకెంత చేస్తాడు? ఆళ్ళ పిల్లల్ని ఇంకెంత బాగా చూసుకుంటారు. హ్మ్. అలా భగవంతుడు భక్తులకి అత్యంత ప్రియులన్నమాట. ఆ! ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ భక్తియుత సేవన చేస్తారో, ఆ భక్తులు నాకు ప్రియులు అని చెప్తున్నారనమాట. ఎవరైతే శ్రద్ధతో చేస్తారో. అయితే బానే ఉంది. ఇప్పుడు మనకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు. భగవంతుడే చెప్తున్నాడు నాకు వాళ్ళు అత్యంత ప్రియులని. మనం ఏ విధంగా నమ్ముతాము? భగవంతుడు చెప్తున్నారు సరే. మేము శ్రద్ధతో చేస్తున్నాము. అయితే మేము ఏ విధంగా దాన్ని విశ్వసించాలి అంటే, మనం ముందే చెప్పుకున్నాం గదా! మనం భగవంతుడిని విశ్వసించాలి. వేదాలు తల్లి లాంటివి. మనకు ఈ శాస్త్రాలను మనం విశ్వసించాలి. భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరించాలి. భక్తియుత సేవను పెంపొందించుకోవాలి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మనం ఏ విధంగా భగవంతుణ్ణి సేవ చేస్తామో, మనకు భగవంతుడు కూడా మనకంత సన్నిహితంగా ఉంటారనమాట. అయితే ఇంతవరకు చెప్పినవి మళ్ళీ పాయింట్స్ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాము. ఫస్ట్ పాయింట్, సాకార రూపులు, నిరాకార రూపులు ఇద్దరుంటారు. నిరాకార బ్రహ్మ. మనము భగవంతుని యొక్క రూపము మీద మనము మన మనస్సును స్థిరంగా ఉంచాలి. తర్వాత బుద్ధిని కేంద్రీకరించాలి. ఓకే. మనం మనస్సును, బుద్ధిని రెండింటిని కేంద్రీకరించలేదనుకోండి, కనీసం అభ్యాసమైనా చేయమని చెప్తున్నారు. అభ్యాసం చేయడం అంటే జపం చేయటము, మందిరాలకు వెళ్ళటము, ప్రసాదాన్ని స్వీకరించటము, భగవంతుని సేవా కార్యక్రమాలలో పాల్గొనడము, ఇలా భగవద్గీత వినడము, ఆచరించడము, ఇలా భగవంతుని సేవలో నియుక్తమై ఉండడం. లేదు, మేము అభ్యాసం చెయ్యలేము అన్నప్పుడు కనీసం భగవంతుని కొరకైనా కర్మ చేయమంటున్నారు. లేదు, మేము అది కూడా చేయలేము అంటే కనీసం మనము ఆలయానికి నిర్మాణానికి కాస్త సహాయం చేయటము, లేదంటే పుస్తక వితరణ చేయటము, భగవంతుని గురించి ఎవరికైనా చెప్పటము, ఇలా ఏదైనా సరే కర్మ చెయ్యి భగవంతుని కోసం అని చెప్తున్నాము. మేము అది కూడా చేయలేము అంటే కనీసం సర్వకర్మ ఫలత్యాగం, కనీసం చేసే కర్మలన్నా సరే త్యాగం చేయండి అని చెప్తున్నారు. లేదు, ఇవన్నీ ఏమి చేయలేము మేము అన్నప్పుడు కనీసం జ్ఞానాన్నైనా సంపాదించండి, ధ్యానమైనా చేయండి. జ్ఞానాన్నైనా సంపాదించండి, ధ్యానమైనా చేయండి. కనీసం ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి కనీసం మనకు సుకృతి కలిగి, కనీసం కొన్ని జన్మల తర్వాతైనా ఆ సుకృతి వలన మనము ఉత్తమమైన కుటుంబంలో పుట్టవచ్చు. మనం ఈ యొక్క భగవంతుని సేవైనా చేయగలుగుతాము అని చెప్తున్నారనమాట. యొక్క సుకృతి వలన. అదే ఈ యొక్క భక్తి యోగం గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అయితే ఇలా భక్తి యోగం భక్తియుత సేవ చేసే వాళ్ళు నాకు చాలా ప్రియులు అని భగవంతుడు చెప్తున్నాడు కదా! దాని గురించి ఒక కథ తెలుసుకుందాము. మనకి ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా భగవంతుడు. మనకు కూడా అనిపిస్తుంది కదా, మనం మరి భక్తి చేస్తే మనకేమొస్తుంది కాబట్టి అని అనుకుంటాం కదా. అయితే భగవంతుని నీళ్ళలు ఎలా ఉంటాయి అనేది ఒక పాస్ట్ టైం ఒక కథను చర్చించుకుందాము. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ద డీటీ హూ వాస్ కాల్డ్ ఎస్ విట్నెస్.
ఓకే. సాక్షి గోపాలుడు అనమాట. ఈ కథను డిస్కస్ చేసుకుందాం. దక్షిణ భారతదేశంలో ఒక విద్యానగరంలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఉండేవారనమాట. అతనికి కుమారులు ఉన్నారు, కుమార్తె కూడా ఉంది. అయితే వాళ్ళ కుమారులు నాస్తికులనమాట. వాళ్ళకి భగవంతుని మీద అంతటి నమ్మకం ఏమీ లేదు. అయితే అదే ఊరిలో ఒక యుక్త వయస్సు ఉన్నటువంటి ఒక పేద బ్రాహ్మణుడిని ఈ ముసలి బ్రాహ్మణుడు అడుగుతాడనమాట. నాకు తీర్థయాత్రలకు వెళ్ళాలని ఉంది. నాకు సహాయంగా వస్తావా? నాకు తీర్థయాత్రలన్నీ చూపిస్తావా అని. ఎందుకంటే అతను ముసలి బ్రాహ్మణుడు కదా! వెళ్ళలేడు. అతనికి సహాయంగా ఎవరైనా రావాలి. అందుకని అడిగితే ఆ పేద బ్రాహ్మణుడు హ్మ్. పైగా అతను యవ్వనంలో ఉంటాడు. కాబట్టి అన్నీ చూపించగలుగుతారు గదా! సరే అని ఒప్పుకుంటారనమాట. ఆ తర్వాత బాగా చూపిస్తాడనమాట. మధుర, బృందావన తీర్థయాత్రలన్నీ చేస్తారు. ఆ తీర్థయాత్రలన్నీ కూడా చాలా శ్రద్ధతో ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క ముసలి బ్రాహ్మణ్ణి చాలా శ్రద్ధతో తర్వాత చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవటము. ఆహ్, చా ఆహ్, ఆహ్, చ చూస్తారనమాట. అప్పుడు ఆయన ఆ ముసలి బ్రాహ్మణుడు సంతోషిస్తాడు. అంటే ఇంత మనకు కన్న కొడుకులే వచ్చి చూపించలేదు. ఇతనొచ్చి మరి అంతగా సేవలు చేస్తూ చూపించినారు కదా! కాబట్టి ఆయన ఏం చెప్తారంటే వృందావనంలో నా కుమార్తెని ఇచ్చి నేను నీకు వివాహం చేస్తాను అని చెప్తారనమాట. అయితే ఆ బ్రాహ్మణుడు అంటారు, "వద్దు, వద్దు మీరు" వాళ్ళు చాలా ధనవంతులనమాట. "వద్దు నాకు ఇవ్వకండి. నేను మీకు చూపించినాను చాలు అంతే. నాకేమొద్దు" అని అంటారు. లేదు ఆ బ్రాహ్మణుడు, "లేదు నేనిప్పుడు ఈ తీర్థయాత్రలు చేయడం వల్ల నాకు మోక్షం కలుగుతుంది. నాకు ఎంతో ఉపకారం చేసినావు. నేను ఖచ్చితంగా నేను ఇస్తాను నా కుమార్తెను" అని చెప్పి అక్కడ బృందావనంలో గోపాల్‌జీ దగ్గర అంటే గోపాలుడి దగ్గర చెప్తారనమాట. ఈ గోపాలుడి సాక్షిగా నేను నీకు నా కుమార్తెనిస్తాను అని చెప్తారనమాట. తీర్థయాత్రలయిపోతాయి. వాళ్ళిద్దరూ తిరిగి వస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆహ్, ఈ బ్రాహ్మణుడెళ్లి అడుగుతారనమాట. అయితే అంతకుముందు ఏం జరుగుతుంది, ఇంటికొచ్చిన తర్వాత ఈ బొసలి బ్రాహ్మణుడు కొడుకులకు చెప్తారు. ఇట్లా నా కుమార్తెను ఇద్దామని చెప్పినాను. నేను మాటిచ్చినాను అంటే వాళ్ళ కోపమొస్తుందనమాట. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడికి ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఎలా ఇస్తావు? ఇలా చేస్తే మేము ఒప్పుకోము అని అంటారనమాట. అయితే ఇప్పుడు నేను మాటిచ్చినాను గదా! నేను మరి నా మాట పోతుంది గదా! అంటే వచ్చి అడిగినప్పుడు నాకేం గుర్తుకు లేదు అప్పుడేం చెప్పినాను అని చెప్పు సరిపోతుంది అని అంటారనమాట. ఆ బ్రాహ్మణుడొచ్చి అడుగుతారు. ఈ ముసలి బ్రాహ్మణుడు నాకేం గుర్తుకు లేదని. ఎందుకంటే అక్కడ ఎవరు ఒప్పుకోవడం లేదు గదా! భార్య, పిల్లలు ఎవరు ఒప్పుకోవడం లేదు కాబట్టి అలాగే చెప్తారనమాట. హ్మ్. ఇప్పుడు పూర్వకాలంలో ఏదైనా సరే ఒక పెద్దవాళ్ళు సాక్ష్యంగా ఉంటే వాళ్ళ సాక్షిభూతంగా మనము భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని అని చెప్తూ ఉంటారు. అయితే నేను భగవంతుడే సాక్ష్యంగా చెప్పినారు మీ నాన్నగారు. భగవంతుడే సాక్ష్యము అని ఆ బ్రాహ్మణుడు అంటారు. అయితే భగవంతుడినే తీసుకొనొచ్చి చెప్పమను. అప్పుడు మేము నమ్ముతాము అని అంటారు. అయితే అప్పుడు బృందావనంలో భగవంతుని సాక్షిగా, గోపాల్‌జీ సాక్షిగా ఆ ముసలి బ్రాహ్మణుడు మాటిస్తారు కదా! అయితే ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తారంటే బృందావనానికెళ్ళి భగవంతుడిని అడుగుతారనమాట. నీ సాక్షిగా మరి ఇస్తామని అన్నారు. మరి మీరొచ్చి సాక్ష్యం చెప్తారా అని భగవంతుడిని అడుగుతారనమాట. భగవంతుడు వస్తాడు. అయితే ఏం చెప్తారంటే, నువ్వు ముందు నడుచుకుంటా వెళ్ళు. నేను వెనకాల వస్తాను. ఆహ్, నేను మీ గ్రామానికొస్తానని చెప్తాడు. అప్పుడైతే ఈ బ్రాహ్మణుడు ఏమని అడుగుతాడంటే, మీరు వెనకాలొస్తున్నారని నేను ఏ విధంగా నాకెలా మీరొస్తున్నారనేది ఎలా తెలుస్తుంది అంటే, బా చెప్తాడు భగవంతుడు. నా కాళ్ళకు గజ్జెలుంటాయి. ఆ గజ్జెల శబ్దం వినిపించినప్పుడు నేను నడుస్తూ ఉన్నట్టే నీ వెనకాల అని అంటారు. అయితే ఎక్కడైతే నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తావో అప్పుడు నేను అక్కడే ఆగిపోతాను అని అంటారనమాట. అలా ఇంకా ఊరి పొలిమేరలకొచ్చేసరికి గజ్జెల సౌండ్ ఇనిపించదనమాట. అప్పుడు చూస్తారు ఈ బ్రాహ్మణుడు వెనక్కి. అయ్యో! గజ్జెల సౌండ్ వినిపించట్లే భగవంతుడొస్తున్నాడా లేదా అని. సో, అప్పుడు బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చూసేసరికి కృష్ణుడు
ఇంకా విగ్రహ రూపం అయిపోతాడనమాట. అక్కడే ఆగిపోతారు. అక్కడ విగ్రహ రూపం అవుతారు. ఆ ఊరి జనాలందరిని పిలుచుకొనొచ్చి భగవంతుడొచ్చినారు సాక్ష్యంగా అని చూపిస్తారనమాట. అందుకని సాక్షి గోపాలుడన్నారు. ఇప్పటికీ అక్కడ ఒక ఆలయం ఉంది ఒరిస్సాలో. ఆ ప్రాంతంలో సాక్షి గోపాలుడని. అట్లా మనం భగవంతుడిని విశ్వసిస్తే భగవంతుడు మన కోసం ఏ ఏదైనా చేస్తారు అని పాస్ట్ టైంలో మనకు తెలుస్తుందన్నమాట. మనకు భక్తి శ్రద్ధలు ఉండాలి, విశ్వాసము ఉండాలి భగవంతుడి మీద. ఒక నిమిషం మాధవి. ఓకే.